సెకండ్ ఐటెం? ఇది మన కార్న్ పకోడా చేద్దాం. ముందు దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చెప్పండి. శనగపిండి, బేబీ కార్న్, చాట్ మసాలా, ఉప్పు, కారం, ఆయిల్. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేశారు. మరి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? యా, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఆయిల్ పెట్టుకుందాము. ఇది డీప్ ఫ్రై ఐటమ్ కాబట్టి మనం ఆయిల్ పెట్టుకొని పిండి కలుపుకుంటూ ఉంటే ఈలోపు ఆయిల్ మనకి వేడెక్కిపోతుంది. దీనికి ఈ బౌల్ తీసుకుందాం. ఫస్ట్ ఒక స్పూన్ ఇవ్వమా. ముందుగా మనము శనగపిండి తీసుకుంటున్నాము. అవును, దీనికి కావాల్సినంత శనగపిండి. సో మీరు ఇప్పుడు ఏఐసిసి మహిళా విభాగంలో ట్రెజరర్గా ఉంటున్నారు. అవును. సో మరి మహిళలకు రాజకీయాల్లోకి రావడానికి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? యాక్చువల్గా ఇదేంటంటే ఎవరెవరి టేస్ట్ బట్టి వాళ్ళు ఎలా అయితే ఉంటారో అదే రకంగా ఒక స్త్రీ కానీ పురుషులు కానీ ఎవరు కానీ రాజకీయాలలోకి రమ్మని మనం ఏ రకంగా కూడా ఫోర్స్ చేయలేము. అది వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ప్రజాసేవలో ప్రజల యొక్క హక్కుల్ని కాపాడుకోవడానికి మనం రాజకీయాల్లోకి రావడం అనేది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. సో ఫస్ట్ మనం ఈ కారం ఇవన్నీ వేసుకుంటున్నాం కదా. ఈ కారం తర్వాత ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా వేసుకుందాం. తర్వాత కొంచెం సోడా, కొద్దిగా బేకింగ్ సోడా వేసుకుందాం. ఓకే, ఈవెన్ కుకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు. సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టుగా. సో ఉప్పు తగినంత వేసుకోవాలి. తర్వాత ఏం చేద్దామంటే ఈ నీళ్లు పెట్టి ఆ పిండిని కలిపేసుకుందాం. ఓకే, సో కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం మరీ పల్చగా కాకుండా కాస్త థిక్గా పేస్ట్ కలుపుకున్నట్టయితే మనం బేబీ కార్న్కి బాగా పడుతుంది అన్నమాట. లేకపోతే బేబీ కార్న్కి పట్టుకోకుండా జారిపోతుంటుంది. ఇది ఇలా కొంచెం పేస్ట్ లాగా మనము మిక్స్ చేసుకోవాలి అన్నీ వేసుకొని. అండ్ మీరు ఏఐసిసిలో మహిళా విభాగంలో ట్రెజరర్గా ఉన్నారు అంటే మీరు ఎప్పుడు ఎక్కువ శాతం ఢిల్లీలోనే ఉంటారు. మరి హైదరాబాద్లో ఎంతకాలం ఉంటారు? ఇప్పుడు యాక్చువల్గా లక్కీగా నాకు బాబులిద్దరూ వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయింది. సో కొంచెం నాకు ఇప్పుడు పర్వాలేదు. మరి ఇంట్లో ఫ్యామిలీ కోఆపరేషన్ కూడా, హస్బెండ్ కోఆపరేషన్ కూడా ఉంది కాబట్టి నేను ప్రతిసారి కూడా ఢిల్లీ వెళ్ళడం, ఆల్మోస్ట్ మంత్లీ ఒక 3 టైమ్స్ అన్న ఢిల్లీ వెళ్ళడం జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు మాలాంటి యంగ్స్టర్స్ కూడా రాజకీయాలకు రావాలంటే ఆపర్చునిటీస్ ఉంటాయని ఎలా రావచ్చు? మేము ఏరియాలో ఉన్న సమస్యలు గుర్తించి ఆ సమస్య పరిష్కారానికి ఎలా చేయాలి, అలానే ఒక పార్టీకి అనుబంధంగా ఇప్పుడు నేను ఉన్నాను, మా పార్టీకి అనుబంధంగా ఒక మెంబర్షిప్ జరిగినప్పుడు ఆ మెంబర్షిప్ తీసుకోవడం, మాతో పాటు కార్యక్రమాల్లో పాల్గొనడం, మా కమిటీల్లో మెంబర్ కావడం. సో మాకు బూత్ కమిటీ నుంచి, మండల్ కమిటీ నుంచి, జిల్లా కమిటీ నుంచి, ఏఐసిసి కమిటీ నుంచి అనేక కమిటీలు ఉంటాయి. ఈ రకంగా మనం కమిటీల్లో ముందు జాయిన్ అయ్యి పని ఎలా జరుగుతుంది, ఏ ఇష్యూ ఎలా చేస్తున్నారు, మనకి ఎలాంటి కోఆపరేషన్ లభిస్తుంది, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటే వాటికి ఆ సమస్యలన్నింటినీ మనం ఎలాగా వాటిని నిర్మూలించాలి అని అనుకుంటే మనం డెఫినెట్గా పార్టిసిపేట్ చేసినప్పుడు ప్రజలు మన వెనకాల ఉంటారు, మనం లీడర్స్ కావచ్చు. సో శారదా గారు, బేబీ కార్న్ పకోడీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడం. ఇది జస్ట్ స్ప్రింగ్ ఆనియన్స్ చేస్తే చాలా అందంగా కట్ చేసేసి అండ్ టమోటా కూడా కట్ చేశారు కదా. సో ఈ విధంగా మనం చక్కగా డెకరేట్ చేసుకొని ఇలా పెట్టుకున్నాక, సో ఇక్కడ ఆనియన్స్ కూడా పెట్టారు. ఇది కూడా డెకరేషన్కి. ఇవి ఇట్లా ఆనియన్స్తో పాటు తింటే ఇంకా బాగుంటుంది అన్నమాట. దీన్ని ఇలా ఆనియన్స్తో కొంచెం డెకరేట్ చేసుకొని తర్వాత దీని మీద కొంచెం చాట్ మసాలా వేద్దాం. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. మనం రెగ్యులర్గా ఇంట్లో వేసుకునే పకోడీ బజ్జీ కన్నా టేస్ట్ లిటిల్ డిఫరెంట్ అనమాట. సో రెడీ అయిపోయింది. టేస్ట్ చేయడమే. ఓకే, టేస్ట్ చేసి చెప్పాలి ఎలా ఉందో. బేబీ కార్న్ పకోడా సూపర్. ఇలా ఉంది చెప్పండి. సూపర్ కదా, చాలా బాగుంది కదా. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. బేబీ కార్న్ పకోడీకి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, కారం, బేబీ కార్న్, ఉప్పు, నూనె, చాట్ మసాలా, వంట సోడా. తయారు చేసే విధానం: స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యేలోపు ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి, కారం, చాట్ మసాలా, వంట సోడా, తగినంత ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు బేబీ కార్న్ ని అందులో డిప్ చేసి వేడైన నూనెలో వేసి వేయించుకోవాలి. అవి రెండు వైపులా వేగిన తర్వాత పేపర్ నాప్కిన్ పరిచిన ప్లేట్లోకి తీసుకొని ఎక్సెస్ ఆయిల్ అంతా అబ్జర్వ్ అయిన తర్వాత గార్నిష్ చేసిన ప్లేట్లోకి తీసుకొని ఆనియన్ చాట్ మసాలాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన బేబీ కార్న్ పకోడీ రెడీ. సో శారదా గారు, ఫైనల్గా మీరు మాకు 2 వంటలు చూపించారు, సూపర్గా ఉన్నాయి. కానీ లాస్ట్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలండి. మీరు ఎప్పుడన్నా ఇప్పటి వరకు మీరు 20 ఏళ్ళ జీవితంలో ఎప్పుడన్నా అనుకున్నారా, ఎందుకన్నా రాజకీయాల్లోకి వచ్చానా, హ్యాపీగా ఇంట్లో ఉంటుంటే బాగుండా అని ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? అంటే ఇప్పుడు రాజకీయాలు చూసి. అస్సలు లేదమ్మా. ఎందుకంటే రాజకీయాల్లో మనం ఎప్పుడైతే మొదలుపెట్టి ఒక పైన మొదలు పెడతామో ఆ రోజు మనకు అలవాటు అయిపోతుంది. రాజకీయాల్లోకి వచ్చాక ఒక పార్టీలో ఉన్నాక ఆ పార్టీ బేస్డ్ మీద మనం ఒక ఎయిమ్ పెట్టుకుంటాం. ఆ ఎయిమ్ కోసం మనం ముందుకు వెళ్ళేటప్పుడు మనకి మంచి దారి ఉంటుంది, ముళ్ళ దారి ఉంటుంది, అన్ని దారులు ఉంటాయి. కాబట్టి ఆ సమస్యలు ఎదుర్కోవడం మనం సహజంగా నేర్చుకోవాల్సిందే. ఇవన్నిటినీ అధిగమిస్తూ ప్రతిదాన్ని కూడా చాలా లైట్గా తీసుకుని ప్రతి ఒక్క ఇష్యూని మనం ఎలా సాల్వ్ చేయాలి, ఒక చిక్కుముడి పెడితే దాన్ని ఎలా విప్పాలి అని ఆలోచించుకుంటూ ఉంటే మనకి పెద్ద సమస్య కాదు. ఆలోచించి ఆ పందాలో మనం నడుస్తూ ఉంటే మనకి ఏ సమస్య కూడా చాలా చిన్నగా తేలిపోతూ ఉంటుంది. సో మీరు ఇంకా ఇలాంటి పదవులు మరిన్ని చేపట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అలానే జీటీవీ మీ ఇంటి వంట కార్యక్రమంలో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి మీతో కలిసినందుకు, మరి ప్రేక్షకులకు నన్ను కలిపినందుకు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. చూసారు కదండి, శారదా గారు చేసిన మంచి రుచికరమైన వంటకాలు. రేపటి మీ ఇంటి వంటలో మరో 2 రుచికరమైన వంటకాల్ని పరిచయం చేయడానికి మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్తే.